Hello everybody, Jai Hind, long live Republic India. Wish you all a very very happy Republic Day. So ఇవాళ 123 గాయత్రి నా ఛానల్లో రిపబ్లిక్ డే స్పెషల్గా నేను ఐఎమ్ గివింగ్ దిస్ ఎపిసోడ్ a tribute to all the people serving in the armed forces and the social workers and all those police and BSF people who are serving for us. So ఇవాల్టి స్పెషల్ డే tribute to the services. అంటే స్కూల్ కాలేజ్ వరకు వీ ఎంజాయ్, కానీ వన్స్ ఆఫీసర్స్ కొంచెం పెద్దగా అయ్యేసరికి రిపబ్లిక్ డే అంటే అమ్మ ఒక హాలిడే వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉంటున్నాం. ఎన్ని సాటర్డే సండేస్ వచ్చినా ఎందుకు, వై డోంట్ వీ థింక్ డిఫరెంట్? ఈ రోజుని కూడా మనం వై కాంట్ వీ డూ సంథింగ్ ఫర్ అవర్ ఓన్ నేషన్? ఇంతమంది సర్వీసెస్ చేస్తూ పొగలనక రాత్రనక ఎండనక వాననక రకరకాల క్లైమేటిక్ కండిషన్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి పోలీస్ కానివ్వండి, ఆర్మీ సిబ్బంది కానివ్వండి సర్వీస్ చేస్తున్నప్పుడు, డాక్టర్స్, సోషల్ వర్కర్స్, అలాంటప్పుడు మనం ఎందుకు చిన్న చిన్న చేయకూడదు? ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ ది రూల్స్, ఒక ట్రాఫిక్ రూల్ ఫాలో చేయడం, ఏదైనా తప్పు జరిగితే ఆపడం. స్వచ్ఛ భారత్ సచ్ ఎ నైస్ మిషన్. మన ఓన్ కంట్రీని నీట్గా పెట్టుకోవడం. మనం అస్తమానం ఆ కంట్రీ ఇలా ఉంటుంది, ఈ కంట్రీ ఇలా ఉంటుంది, మన ఇండియా చెత్త కిత్త అనే కన్నా why don't we make it beautiful? Why don't we make our own country beautiful? మేరా భారత్ మహాన్ అంటాం కదా, మరి మహాన్ చేయడానికి మీరు నేనే కారణం. కరెక్టేనా? సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఇక అయితే ఢిల్లీలో సెలబ్రేషన్స్ విషయానికి వస్తే, ఆ రోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి గారు జెండాను ఎగరేస్తారు, అంటే ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అమర్ జవాన్లకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు వాటి చిహ్నాలతో చక్కగా పెరేడ్ చేస్తారు. మనకు తెలుసు కదా ఆ పెరేడ్, టీవీలో లైవ్ వస్తుంది దూరదర్శన్లో. సో రాజ్పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు ఈ పెరేడ్ జరుగుతూ ఉంటుంది. మన ప్రెసిడెంట్ దాన్నంతా చూస్తూ ఉంటాడు. ఇది చాలా మెయిన్ అట్రాక్షన్ మన కంట్రీలో కదా. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వెళ్దామా రిపబ్లిక్ డే పరేడ్ చూద్దామని. అండ్ మా చిన్నప్పుడు అయితే దూరదర్శన్లో చూపించేవాళ్ళు, ఇప్పటికీ వస్తుంది అది. అండ్ ఇట్స్ అన్ ఈవెంట్ బై ఇట్ సెల్ఫ్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ లవ్లీ మెమరీస్ వీ హ్యావ్ అండ్ వీ నర్చర్ యాజ్ ఇండియన్స్ సెలబ్రేటింగ్ అవర్ రిపబ్లిక్ ఇండియా. సో అవసరం ఉన్నప్పుడు దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రిపబ్లిక్ డేకి సంబంధించిన విషయాలు బోల్డ్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఇండియన్ నేవీ వాళ్ళు తెలుసు కదా, చక్కగా వైట్, ప్యూర్ వైట్ యూనిఫామ్స్ వేసుకుని ఉంటారు. ఇండియన్ నేవీ అంటే వాళ్ళు సీలో, అంటే సీ నుంచి మన చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ అండ్ అరబిక్ ఓషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట బోత్ సైడ్స్. అండ్ దిస్ ఈస్ ద యాంకర్ ఆఫ్ అవర్ ఫస్ట్ naval ship called Vikrant, than the original anchor. And as an anchor I'm very happy to stand here. So ikkada already rasaru first aircraft carrier of the Indian Navy ani. So British origin, commissioned on 4th March 1961 and participated in Goa operations 1961, Indo-Pak War 1971 and decommissioned in 31st Jan 1997. And this was installed in 2001. ఒక యాంకర్గా, టెలివిజన్ యాంకర్గా ఈ ఇండియన్ నేవీ యాంకర్ విక్రాంత్కి సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఇండియన్ నేవీ, వి సెల్యూట్ యూ. నభస్పర్శం దిగ్ధం అంటే గ్లోరీ దట్ టచెస్ ద స్కై. ఎస్, ఐఎమ్ హియర్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనకాల ప్లేన్ చూసారా. This is called MiG-21. ఇది రష్యన్ ఆరిజిన్ది, చాలా పాతది. అండ్ ఇప్పుడు చాలా వస్తున్నాయి మనకు కూడా. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, వాయు వేగంతో ప్లేన్లో వెళ్తూ చాలా బాంబ్స్ అవన్నీ మన శత్రువుల మీద వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అండ్ చాలా మంది విమెన్ కూడా ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో హియర్ ఐ యామ్ to say thank you to all the people who are working in the Indian Air Force. Thanks for serving us. వందల కొద్ది, వేల కొద్ది
జవాన్స్ అవ్వనివ్వండి, ఆఫీసర్స్ అవ్వనివ్వండి, ఫ్రమ్ ఆర్మీ ఫోర్సెస్, ఇట్ కెన్ బి నేవీ, ఆర్మీ ఆర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్నారు. సో ఆన్ దిస్ డే ఆఫ్ రిపబ్లిక్ we salute to all those mothers and the wives and the children who are giving their family members to the society. ఇవన్నీ నేమ్స్ ఆఫ్ దోస్ పీపుల్ అండి. హవల్దార్, నాయక్, క్యాప్టెన్స్, సపాయి, సైనిక్, వీళ్ళంతా. దీస్ ఆర్ థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, మన సైనికులు ఎవరైతే వాళ్ళ లైఫ్స్ని మన దేశం కోసం, మనం హ్యాపీగా ఇంట్లో సంరక్షితంగా ఉండడానికి. సరే, వీళ్ళు నాయక్, సిపాయి, హవల్దార్స్, ఇలా రకరకాల ర్యాంక్స్ వాళ్ళు అండ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలని వార్స్లో అర్పించిన వాళ్ళ వార్ మెమోరియల్కి వచ్చాము. అండ్ ఇవన్నీ వాళ్ళ పేర్లు అండి. కొన్ని వందల వేల పేర్లు ఉన్నాయి ఎవ్రీ వార్ మెమోరియల్లో. సో చూడండి, అంటే సంవత్సరానికి ఎంతమంది వాళ్ళ ప్రాణాలను ఇచ్చేస్తున్నారు మనందరం సేఫ్గా ఉంటాను. రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. Abdul Rahim, Muhammad Din, Nazir Hussain, Abdul Raziz, Jam Khan, Motilal, Muhammad Sharif, Hakim Ali, Maya Singh, Akbar Ali, Simon Salman, Sharma, Mukherjee, Krishna, Arjun, Alam, Tulsi. There is no religion when it comes to war, and that's the beauty of the army. మనం అసలు రిలీజన్ కోసం చిన్న చిన్న గొడవలు చేసుకుంటూ ఉంటాం, కానీ వీళ్ళ పేర్లు చదివితే ఎలా అనిపిస్తుందంటే, ఒక గోపాల్ ఉన్నాడు, ఒక రహీం ఉన్నాడు, ఒక జార్జ్ ఉన్నాడు. చూడండి, ఒకే లైన్లో అన్ని పేర్లు ఉన్నాయి. సో ఒక వెంకటేషన్ ఉన్నాడు, ఒక హమీద్ ఉన్నాడు, ఒక అబ్దుల్లా ఉన్నాడు, ఒక ప్రేమ్ కుమార్ ఉన్నాడు. సో దిస్ ఇస్ ద బ్యూటీ. మనం అనవసరంగా అన్నిటికీ కొట్టుకుంటూ ఉంటాం, కానీ వీళ్ళని చూస్తే మనం చాలా నేర్చుకోవాలి. Hundreds of people, thousands of people sacrifice their life for a mission. We salute all this great warriors. And Indian Army, the largest part of our army anta kuda Indian Army land base lone undandi. ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీతో కంపేర్ చేస్తే ఆర్మీలోనే ఎక్కువ మంది ఉన్నారు, సర్వింగ్ ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానివ్వండి. అండ్ దిస్ ఇస్ ద ట్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అండ్ దీనిలోంచి బాంబ్స్ అని వేసి మన శత్రువుల్ని హతమారుస్తారు. సో యా, కర్మ హీ ధర్మే అన్నది ఈఎంఈ వాళ్ళ లోగో కూడా. సో నాకు అది తెలుసు, బికాస్ మా ఆయన ఈఎంఈలో ఉన్నారని. అండ్ అలా చాలా వీళ్ళవి స్లోగన్స్ అవన్నీ ఉంటాయి. ఈజిప్ట్ అండ్ ఇది బర్మా క్యాంపెయిన్ అండ్ ఓపీ క్యాక్టస్ ఇది అండ్ ఇండో చైనా వార్. ఇవన్నీ కూడా డిపిక్ట్ చేస్తూ ఏ ఇయర్లో చేశారు చక్కగా చూపిస్తున్నారు. అండ్ రెస్పెక్ట్ టు ది ఆర్మ్స్ ఫోర్స్ సర్వీసెస్. ఇంకా అంతా చూపిస్తాను. ఆపరేషన్ విజయ్ ఇది కార్గిల్ వార్. అండ్ ఆపరేషన్ పవన్ అండ్ ఇది ఆపరేషన్ మేఘ్దూత్ ఇది గ్లేషియర్లో అండి.
గ్లేషియర్ చూసినప్పుడు చూడండి మాస్క్ పెట్టి మంచి పిక్చర్ తీస్తారు చూడండి. అండ్ దిస్ ఇస్ ఇండో-పాక్ వార్ 1971. And that is the war memorial. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. Yes, I'm here near the war memorial and కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. ఫ్లవర్స్ తీసుకుని వచ్చాను. కొన్నిసార్లు మాట్లాడినా బికాజ్ వీళ్ళందరూ పోయిన వాళ్ళు, ఇట్ కెన్ బి మెన్, ఇట్ కెన్ బి విమెన్, డాక్టర్స్, ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్ ఫ్రమ్ నేవీ, ఆర్మీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, BSF అండ్ ఎయిర్ ఫోర్స్. వీళ్ళందరూ కూడా దేశానికి మనందరినీ కాపాడడానికి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఫైట్ చేస్తారు. సో అలా చనిపోయిన వాళ్ళవన్నీ పేర్లు రాసిన వార్ మెమోరియల్ వాళ్ళ ట్రిబ్యూట్ ఇది. అండ్ వాళ్ళకి ఇవాళ థ్యాంక్స్ చెప్పడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చాను ఆన్ ది 26th of January. సో హియర్ ఇస్ మై ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నాకు తెలిసి మీరు కూడా అక్కడికి వస్తే ఇంకా చాలా విషయాలు చూడొచ్చు. We salute to all those soldiers and the forced personnel and their families for giving their daughters and sons to the nation. Jai Hind. ధైర్య సాహసాలు చూపించిన భారత సైనికులకి భారత ప్రభుత్వం వీర్ చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, సేనా మెడల్ లాంటి గ్యాలంటరీ అవార్డ్స్ని ప్రకటిస్తుంది మన భారత ప్రభుత్వం. అంతేకాకుండా చాలామంది వీర సైనికులు వాళ్ళు పీస్లో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా కరేజియస్ యాక్షన్స్, బ్రేవ్ యాక్షన్స్ చేసినందుకు వారికి అశోక చక్రతో గౌరవిస్తుంది మన దేశ ప్రభుత్వం. జై హింద్ టు ఆల్ దోస్ గ్రేట్ వారియర్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, we pay our tribute to all those great men and women serving.